అందరికీ వందనములు. ఒకరోజు నేను పూజకి కూర్చున్నాను. అంటే అందరికీ కలిపి చేయిస్తున్నారు. మీ వస్తువులు మీరే తెచ్చుకోండి, ఇక్కడ పూజ జరిపిస్తాము అన్నారు. ముఖ్యమైన 2 వస్తువులు మర్చిపోయాను. అందరూ కొత్తవారు. ఎవరిని అడగాలి? అడిగితే ఇవ్వగలరా? ఎలా అడగాలి అని నేను పడే ఇబ్బందిని చూసి పక్కవాళ్ళు నాకు సహాయం చేస్తే నేను వాళ్ళని మర్చిపోగలనా? వారి మీద ఎంత ప్రేమ అభిమానం వస్తుంది మనకి. వెంటనే నవ్వుతాము, థ్యాంక్స్ చెప్తాము. కనపడినప్పుడల్లా కూడా మంచిగా మాట్లాడతాము, మనకు పరిచయం లేకపోయినా. ఎందుకు? సహాయం చేసింది అని. పరీక్ష హాల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక పెన్ ఎక్స్ట్రా తీసుకోపమ్మంటారు, షార్ప్నర్ తీసుకోపమ్మంటారు, పెన్సిల్కి ఎరేజర్ చూసుకోమంటారు. ఇందులో ఏ ఒక్కటి మర్చిపోయినా కూడా మనము ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. రాసేది ఒక పెన్నుతోనే, ఆ పెన్నులో ఇంక్ అయిపోయే వరకు మనమేం రాయము, కానీ ఒకటి ఎక్స్ట్రా ఉండాలి అని అంటాము కదా. ఎందుకు అంటే అనుకోని ఇబ్బందులు కలిగితే ఇబ్బంది పడకుండా ఉండాలి అని. మరి మర్చిపోయిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? సార్కి చెబితే తిడతారేమో, కొడతారేమో, అంతమంది ముందు నగుబాటు అవుతుందేమో, ఎవరేమంటారో, ఎవరైనా ఇస్తారా? ఇవ్వగలరా? వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయాలి కదా. వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉందో లేదో నాకు తెలియదు కదా. ఎవరిని అడగాలి? నీ అవస్థలు గమనించి, లేదా నువ్వు అడిగినందుకు పక్కనున్నవారు ఇచ్చారే అనుకోండి, అప్పుడు నీ సంతోషం ఎంత ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎంతకాలం గుర్తుంచుకుంటావు? ఇచ్చిన వారికి నువ్వెంత కృతజ్ఞురులుగా ఉంటావు? ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తావు? ఒక్కసారి ఊహించుకోండి. మన దేశంలోనే కొన్ని రాష్ట్రాల నుంచి ఉన్న ఆస్తులు, ఇండ్లు అన్నీ వదులుకొని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వేరే రాష్ట్రాలకు వస్తే అక్కడున్న చీఫ్ మినిస్టర్లు కూడా ఏమీ అనకుంటే, ఎక్కడో ఒక దగ్గర ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర అందరికీ అందరూ పరిచయం ఉండరు కదా. ఎలాగో బతుకుతూ ప్రాణాలు నిలబెట్టుకుంటూ ఎన్ని కష్టాలు పడతారు. నిలువ నీడ లేక, ఇల్లు లేక, తిండి లేక, తెలిసిన వారు లేక, దేశము ఒకటే అయినా ఈ పరిస్థితి వచ్చింది అని ఎంత బాధపడతారు. కరోనాలో ఎంతోమంది చిన్నపిల్లలు అనాథలైపోయినారు, తల్లిదండ్రులను కోల్పోయి. ఆస్తి అంతో ఇంతో ఉన్నా అది మెయింటైన్ చేసే శక్తి ఉండదు. ఎవరైనా తీసుకున్నా ఏమీ చేయలేని పరిస్థితి. కడుపుకి టయానికి ఇంత తిండి పెడితే చాలు అనుకుంటారు. అటువంటి వారిని ఎంతోమందిని విన్నాము, చూసాము కదా మనము. మరి ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే, మన పిల్లలకు మనము ఏం నేర్పించాలి అనే విషయం గురించి చెప్పాలి అనిపించింది. టైంకి పిల్లలకి ఏ విధంగా భగవంతుడిని ప్రార్థించాలి అనేది మనం ఈ విధంగా నేర్పిస్తే 10 మనము చెబితే 2 గుర్తుంటాయి కదా. ప్రతిరోజు చెబితే వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు కదా. పెద్దయినాక తల్లిదండ్రులను వదిలేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. మనము నేర్పే సంస్కారమే కదా భవిష్యత్తులో మనలను కాపాడేది కూడా. ఇంత ఆస్తులు ఇచ్చినా, ఎంత డబ్బులు ఇచ్చినా, నువ్వేమిచ్చావు నాకు, ఇంకా అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇవ్వలేదని 10 మంది చూస్తున్నారని కూడా ఆలోచించకుండా కూడా, చూసినా చూడకుండా తల్లిదండ్రుల మీద చెయ్యి ఎత్తకూడదు. అటువంటిది కొట్టేవాళ్ళు కూడా ఎంతోమందిని నేను వీడియోస్లో చూశాను. రీసెంట్గా ఒక వీడియో చూశాను, నాకు చాలా సంతోషమైంది. పిల్లలు చూడడం లేదని తండ్రి ఒంటరివాడు ఏదో చిన్న పల్లెటూరులో తనొక్కడే బతుకుతూ ఉన్నాడు. ఎలా ఏమి అని తెలియదు. చనిపోయాక పిల్లలు వచ్చారు, చనిపోయాడని తెలిసి. అప్పుడు ఊర్లో ఉన్న వారందరూ ఆ పిల్లల్ని కొట్టి తరిమేసి
ఇంతవరకు తండ్రిని చూడలేని వాళ్ళు మీరు పిల్లలా అంటూ కొట్టారు ఊరందరూ కలిసి. వాళ్ళే అందరూ చందాలు వేసుకొని అతని కర్మకాండలు జరిపించారు. ఇది ఒక మంచి విషయము అనుకుంటే, అప్పుడు ఆ ఊరిలో చూసిన వారందరూ వాళ్ళ తల్లిదండ్రుల్ని అలా చేయగలరా? ఎంత తప్పు పని ఇది అని తెలుస్తుంది కదా! ఎందుకిలా చెబుతున్నాను అంటే, తప్పుని తప్పు అని చెప్పకపోతే అది ఒప్పుగా మారిపోతుంది. ఎవరు ఏమి అనడం లేదు కదా! ఇది తప్పు కాదేమో అని అలాగే చేస్తారన్నమాట. అందుకే తప్పుని తప్పు అని చెప్పాలి. మంచిని మెచ్చుకోవాలి. మెచ్చుకోవడం కూడా తక్కువైపోతుంది ఈ కాలంలో. మంచి పని చేసిన వారికి, మంచి పనులు చేస్తూ ఉన్నవారికి మనం మెచ్చుకుంటే వాళ్ళు ఇంకా ఉత్సాహంతో బాగా చేస్తారు కదా! ఒక్కసారి ఆలోచించండి. మొక్కై వంగనిది మానై వంగునా అని ఈ కాలంలో ఉమ్మడి సంసారాలు లేవు. తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలకి ఆలన పాలన తక్కువైపోతూ ఉంది. పెద్దల నుంచి దొరికే సంస్కారము, మంచి పనులు, మంచి మాటలు తెలియడం లేదు. అందుకే నాకు ఇలా చెప్పాలనిపించింది. ఇలా నేర్పిద్దాం మన పిల్లలకి. మీ మనవడు మనవరాళ్ళకి, మీ పిల్లలకి అందరికీ ఇది వర్తిస్తుందని చెబుతున్నాను. మంచంపై నుండి ఉదయం లేస్తూనే సకల జగతిని కాపాడు ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామికి అందరినీ అన్నిటినీ భరించు భూమాతకు వందనములు అని నమస్కారం చేసి బెడ్ పైనుంచి పైకి దిగాలి. అప్పుడు వారికి సూర్య భగవానుడి పైన, భూమాత పైన మంచి అభిప్రాయం ఏర్పడుతుంది కదా. నమస్కరించతగిన వారు వీరు అని తెలుసుకుంటారు కదా. ఖచ్చితంగా స్నానము ముగించిన తరువాత భగవంతుడి ముందు నిల్చుకొని అనుక్షణం నేను నిన్ను మరువకుండా ఉండేలా ఆశీర్వదించు తండ్రి. నాకు నన్ను ప్రేమించు తల్లిదండ్రులను, ఉండేందుకు ఆశ్రయమును, తినేందుకు ఆహారమును ఇచ్చినందుకు కృతజ్ఞుడిని. ఈ దేశానికి మంచి పేరు తెచ్చేలాగా నాకు విద్యాబుద్ధులు ప్రసాదించు తండ్రి. నాకు ప్రాణము, మానవ జన్మము, మంచి అవయవములు ఇచ్చి నందుకు నీ రుణము తీర్చుకోలేనిది. ఇవి లేని వారికి సహాయము చేసే గుణము ప్రసాదించు తండ్రి. ఇలా ప్రార్థించినప్పుడు అనుకోకుండా మనసులో మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతినిత్యము ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళ సంస్కారము బాగుపడుతుంది. కొత్త బట్టలకు విలువ లేకుండా పోతున్నది ఈ కాలంలో. మా చిన్నప్పుడు సంవత్సరానికి ఉగాది పండుగ ఎప్పుడు వస్తుందా, దసరా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం, కొత్త బట్టలు వస్తాయని. కానీ ఈనాడు దానికి విలువ లేదు. బట్టలు లేని జనులు ఎందరో కలరు కదా. అందుకని కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు కృష్ణార్పణం అంటూ కొత్త బట్టలు వేసుకునేటప్పుడు చెప్పే అలవాటు నేర్పించండి. ధన్యవాదములు తండ్రి, నాకు కొత్త బట్టలు వేసుకునే అదృష్టం కలిగించావు అంటూ మనసులో ప్రార్థించుకుని ఇచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదములు చెప్పాలి. అప్పుడు కనీసం వారికి వాటి విలువ తెలుస్తుంది. అవును, నేను కొత్త బట్టలు వేసుకుంటున్నాను కదా అని సంతోషం కలుగుతుంది. ఆహారం సేవించినప్పుడు నేను తినేందుకు నా కంచంలోనికి ఆహారము వచ్చేందుకు కష్టపడిన వారికి అందరికీ నా కృతజ్ఞతలు. వారు ఎల్లప్పుడూ ఆనందముగా జీవించేలా కాపాడు తండ్రి. మానవ జన్మను ఇచ్చి ఆహారమును ఇస్తున్న నీకు నేను సదా కృతజ్ఞుడిని. వండి వడ్డిస్తున్న మా అమ్మకు ధన్యవాదములు. ఇలా చెప్పినప్పుడు అమ్మ మీద ప్రేమ కలుగుతుంది. అన్నము విలువ తెలుస్తుంది. దానికి విలువనివ్వాలని, పూజించాలని అర్థమవుతుంది. నిద్రపోయేటప్పుడు భగవంతుడా, ఈరోజు నేను చేసిన తప్పులు క్షమించు. రేపు తప్పులు చేయకుండా మంచి బుద్ధిని ప్రసాదించు. నన్ను బాధపెట్టిన వారిని అందరినీ క్షమించుచున్నాను తండ్రి. సుఖ నిద్రకు సహకరించు చంద్రునికి వందనములు. మంత్రాలు, శ్లోకాలే అవసరం లేదు. వాటి భావము కూడా మనిషిలో మార్పునకు ఎంతో సహకరిస్తుంది. సంస్కృతము నేర్చుకుని చదివేకి వచ్చినా కూడా శ్లోకాలు, మంత్రాలు సరిగ్గా చదవడం రావాలి. తప్పులు చదివితే
అది ఒక దోషం అవుతుంది. దాని బదులు ఇలా మనస్ఫూర్తిగా ప్రార్థించిన ఆ భగవంతుడు వింటాడు తప్పకుండా. మనము మారడము, మంచి అలవాట్లు నేర్చుకోవడము ముఖ్యము కానీ, సంస్కృతంలోనే శ్లోకాలు చెప్పాలి అని లేదు కదా! మరి నేర్పిస్తారా మీరు? నేను నా మనవరు, మనవరాండ్లకు నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరు కూడా తప్పకుండా నేర్పించండి. విన్నందుకు ధన్యవాదములు.